చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు రాజకీయ నాయకుడు కాదు, కానీ అందరికన్నా మించిన రాజకీయ నాయకుడు. రామోజీరావు గారు తెలుగుదేశం కాదు, కానీ తెలుగుదేశాన్ని నడిపించేటటువంటి ఒక మహత్తరమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి. అలాంటి రామోజీరావు గారి మీద 2008లో అనుకుంటాను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అది రామోజీరావు గారి మీద కాదు, రామోజీరావు గారు నడుపుతున్నటువంటి మార్గదర్శి ఫైనాన్స్ మీద. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట వ్యతిరేకంగా రాష్ట్రంలో దేశంలో డిపాజిట్లు సేకరిస్తుంది అని. ఆ తరువాత 2008లో అప్పుడున్న ప్రభుత్వం విచారణ జరిపి ఆయన మీద కేసు కూడా రిజిస్టర్ చేశారు. చట్ట వ్యతిరేకంగా ఆర్బీఐ 45(s) సెక్షన్ ప్రకారం మార్గదర్శి ఫైనాన్స్ చేస్తున్నది క్రిమినల్ నేరము, ఇలా వసూలు చేయకూడదు అని కేసు కూడా రిజిస్టర్ చేశారు. దాని గురించి కొన్ని మాటలు ఇక్కడ చెప్పాలి. అదేమిటంటే, ఈ దేశంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ సంస్థల మీద కొన్ని ఆంక్షలు పెడుతుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుని ప్రజల్ని ముంచేయకోకుండా ఉండటం కోసం. అవి ఇన్కార్పొరేట్ అయినటువంటి సంస్థలు మాత్రమే, లైక్ బ్యాంక్స్, డిపాజిట్స్ వసూలు చేయాలి. ఎవరు పడితే వాళ్ళు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు. అంబటి రాంబాబు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు, లేదా మీరు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు పబ్లిక్గా. కాకపోతే లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఎవరికో మనం ₹2 వడ్డీ ఇస్తాం, వాళ్ళేమో ₹2 వడ్డీ ఒకసారి కొంతకాలం ఇస్తారు, తర్వాత అసలు కూడా ఎగ్గొడుతూ ఉంటారు. ఇలాంటివి జరగకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆర్బీఐ కొన్ని చట్టాలు చేసింది. ఆ చట్టాల ప్రకారం రామోజీరావు గారు చేస్తున్నటువంటిది, ఆయన ఫైనాన్స్ కంపెనీ చేస్తున్నది, ఆయన మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేస్తున్నది చట్ట వ్యతిరేకమైన కార్యకలాపం. ఇది నేను చెబుతున్నటువంటి అంశం కాదు. 2008 ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ ప్రశ్న లేవనెత్తక ముందే ఆర్బీఐ నోటీస్ ఇచ్చింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ కి. 2097లో ఒకసారి చూపించండి. ఏమని అంటారంటే వాళ్ళు, మీరు ఇలా వసూలు చేయటం చట్ట వ్యతిరేకం, దీన్ని ఆపేయండి అని. ఇది నా దగ్గర ఒకటే ఉంది పబ్లిక్ లో. అంతకు ముందు నుంచి కూడా 2097 కదా, అంతకు పూర్వం ఆ తర్వాత కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామోజీరావు గారి సంస్థకు అనేకమైన నోటీసులు ఇచ్చింది. అయ్యా, మీరు చేస్తున్నది తప్పు, మీరు ఇలా వసూలు చేయకూడదు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఏర్పడిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీరు చేయాలి అని. ఎందుకు రామోజీరావు గారు చేయకూడదంటే, ఆయన హెచ్యుఎఫ్ మీద కలెక్ట్ చేస్తున్నాడు. హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరుతో ఎంత వసూలు చేశాడో తెలుసా మీకు? 2600 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేశాడు, డిపాజిటర్ల దగ్గర నుంచి. ఇది చట్ట వ్యతిరేకం అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా ఆర్బీఐకి ఉంది. ఆర్బీఐ అనేక సందర్భాల్లో నోటీసులు ఇచ్చింది, దానికి కుంటి సాకులు చెప్తూ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేవనెత్తిన ప్రశ్న తర్వాత, ఆయన మీద కేసు పెట్టిన తర్వాత దాన్ని మూసేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు? ఈ 2600 కోట్ల రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చట్టం చెబుతుంటే, అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి సంస్థను అమ్మేసుకున్నాడు. ఆయనకున్నటువంటి అనేక టీవీ ఛానల్స్ ని అమ్ముకుని, అంబానీకి అమ్ముకొని, దానిలో వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్లి డిపాజిట్లకు ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత, ప్రభుత్వం దాన్ని పరిశీలి చేసి కేసు పెట్టిన తర్వాత మొత్తం డిపాజిట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎంతవరకు ఇచ్చారో ఎంతవరకు ఇవ్వలేదో అది వేరే అంశం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గౌరవనీయులు దివంగతులు అయినటువంటి రామోజీరావు గారి ఫైనాన్స్ సంస్థ చట్ట వ్యతిరేకంగా చాలా కాలం ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం చేసింది. ఇది నేరపూరితమైనది. అందుకే చాలా సందర్భాల్లో మేము చెప్పాం, ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్, ఆర్థిక నేరగాడు. ఆర్థిక నేరాలు చేసి అనేకమైన నేరాలకు పాల్పడి 1,00,000 కోట్ల రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ప్రభుత్వాలకు అండగా ఉండి ప్రభుత్వాల దగ్గర నుంచి అండ తీసుకుని అనేది ఇవాళ మేము చెబుతున్నటువంటి అంశం కాదు.
అనేక సందర్భాల్లో మేము ఆరోపించినటువంటి అంశాలు. ఇక్కడ అసలు విషయానికి వస్తే కేసు పెట్టిన తర్వాత ఆయన అమ్మేసుకుని డిపాజిట్లు చెల్లించేసామన్నారు. కొంతమంది డిపాజిట్లు ఎవరో తీసుకోకపోతే అవన్నీ ఎస్క్రో అకౌంట్లో వేశామని కూడా చెప్పారు. అయితే దీనిలో గమనించవలసినటువంటి అంశం ఏంటంటే 2018లో ఈ కేసును హైకోర్టు, హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టు, మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి హైకోర్టు నెక్స్ట్ రోజుని రెండు హైకోర్ట్స్గా విభజించబడుతున్నటువంటి తరుణంలో రామోజీరావు గారు ఒక పిటిషన్ వేసుకున్నారు. ఆ పిటిషన్ ప్రకారం దీన్ని కొట్టేశారు. ఈ కేసుని చాలా విచిత్రం. ఇది కొట్టేసే సంగతి ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు, అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. నిజానికి ప్రభుత్వాలే పట్టించుకోలేదు, కొట్టేశారు. ఈ విషయం అరుణ్ కుమార్ గారికి కూడా తెలియదు, ఎందుకంటే ఆయన కంప్లైంట్. దీనిలో సంవత్సరం తర్వాత దీన్ని గమనించినటువంటి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అది మొన్న కొట్టేసినటువంటి కేసు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు హైకోర్టును ఆదేశించారు, అయ్యా దీనిలో విషయాలను మీరు సేకరించండి, మీరు కొట్టేయడం తప్పు అని చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చాలా న్యాయపరమైనటువంటి అంశాల మీద చర్చ జరిగింది. ఆర్బీఐ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసింది. రామోజీరావు గారు చేసింది తప్పని చెప్పింది, ఇలా వసూలు చేయటం కరెక్ట్ కాదని చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆర్బీఐ మరి ఎందుకో మేనేజ్ కాబడిందని నా అభిప్రాయం. ఒక లేఖ రామోజీరావు గారికి కాదు, మన 26లో జనవరి 9వ తారీఖున ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఒక లేఖ పంపింది. ఆయన లేఖ రాస్తే దానిలో ఏమన్నారంటే చూపించండి. ఇన్ దిస్ రిగార్డ్ వీ థింక్ your suggestions in the matter, however, it is informed that Reserve Bank of India has decided not to pursue the matter further. అంటే రిజర్వ్ బ్యాంక్ వారు మేము ఇంకా దీని గురించి పట్టించుకోమయ్యా, మేము వదిలేసామని చెప్పి లెటర్ రాశారు. ఎందుకు రాశారో నాకు అర్థం కాల. నిజానికి రామోజీరావు గారు నేరం చేశాడని అంతకుముందు అనేక నోటీసులు ఇచ్చి హైకోర్టులో అనేక సందర్భాల్లో వాదన చేసి తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఒక లేఖ పంపించారు. ఆ లేఖ ఇంకా మేము దీన్ని పట్టించుకోమని. అంటే ఇట్ ఈజ్ సంథింగ్ మేనేజ్, దానిలో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తలుచుకున్నానంటే రామోజీరావు గారు క్లీన్ చిట్ అనేది ఎక్కడా ఇవ్వబడలేదు. రామోజీరావు గారు చనిపోయాడు కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి మీద ఏ విధమైనటువంటి క్రిమినల్ యాక్షన్స్ ఉండవు. దాన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. ఒక వ్యక్తి చూడండి, ఇది ఒక వ్యక్తి మరణిస్తే అతనిపై ఉన్న క్రిమినల్ కేసు ముగుస్తుంది, కానీ ఆర్థిక బకాయిలు మాత్రం వారసులు చెల్లించాల్సిందేనంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే కాదు, సింపుల్. ఇప్పుడు మనం బ్యాంకులో మనం డాక్యుమెంట్స్ పెట్టి మనం తీసుకున్నాం, నేనే తీసుకున్నాను అనుకోండి, 1 కోటి రూపాయలు తీసుకున్నాను. అవి కూడా ఫాల్స్ డాక్యుమెంట్స్ పెట్టి తీసుకున్నాను 1 కోటి రూపాయలు. నేను పోయాను అనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుద్ది? నా వారసులు ఆ డబ్బులు కట్టాలి. క్రిమినల్ కేసు అయితే నా మీద ఉండదు. నేరం నేను చేశాను కాబట్టి క్రిమినల్ కేసు తీసేస్తారు, డబ్బులు మాత్రం కట్టాలి, ఫైన్స్ కూడా కట్టాలి. ఇక్కడ కూడా గమనించవలసిన అంశం ఏంటంటే రామోజీరావు గారు మరణించిన క్రిమినల్ లైబిలిటీ పోతుంది తప్ప సివిల్ లైబిలిటీ మాత్రం పోదు. దీనిలో ఇంకొక అంశం ఏమిటంటే 45S రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైనా ఈ విధంగా 45Sని వైలేట్ చేసి డిపాజిట్లు వసూలు చేస్తే వారికి ఫైన్ వేసి వసూలు చేస్తాం. చట్టం చెబుతుంది, ఆర్బీఐ చట్టం. ఫైన్ వేసి వసూలు చేస్తాం. ఎంత ఫైన్ వేస్తాం? డబుల్ అయినా వేస్తాం, త్రిబుల్ అయినా వేస్తాం. ఎంత ఫైన్ అయినా వేసి 2600 కోట్ల రూపాయలు మీరు వసూలు చేస్తే అక్రమంగా చట్ట విరుద్ధంగా 45Sకి వైలేట్ చేస్తూ మీరు వసూలు చేస్తే దానికి డబల్ కూడా వేసి వసూలు చేసేటటువంటి హక్కు ఆర్బీఐకి ఉంది అని చట్టం చెబుతున్నటువంటి అంశం. ఇవాళ నేను అడుగుతున్నది ఏమిటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు. దానిలో ఏం చెప్పలేదు. మేమంతా విచారణ చేశాము. విచారణ చేయటం వలన రామోజీరావు గారు తప్పు చేయలేదు, 45Sని ఉల్లంఘించలేదు, హెచ్యుఎఫ్ కూడా 45S ఉన్నప్పటికీ కూడా డిపాజిట్లు వసూలు చేసుకోవచ్చు అని ఎక్కడ చెప్పలేదనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఆయన చనిపోయాడు కాబట్టి క్రిమినల్
చర్యలు ఆయన మీద తీసుకునే అవకాశం లేదు కాబట్టి డిస్మిస్ చేసి ఉంటారు. అయినా నేను ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీన్నే వదిలిపెట్టే అంశం కాదు. ఇవాళ దీన్ని పోరాడింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఎక్స్ ఎంపీ. ఆ రోజుల్లో ఎంపీగా ఉన్నప్పుడు దీన్ని బయటకు తీసుకొచ్చాడు, అనేక ప్రశ్నలు లేవనెత్తాడు. నిజంగా 2008, 2006లో అంటే సుమారుగా ఇప్పటికి 20 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం న్యాయపరంగా చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అంతేకాదు ఆయన ఎంపీ అయినంత మాత్రం ధనవంతుడు కూడా కాదు నాకు తెలిసి. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి. ఇవాళ పార్టీలు వేరుగా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఆయన ఏ పార్టీకి చెందలేదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఒక విధంగా చాలా లిమిటెడ్గా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల పెద్ద పెద్ద ప్లేడర్లను పెట్టుకోలేదు. ఆయనే స్వయంగా వెళ్లి కోర్టులో వాదించుకున్నాడు. చాలా సందర్భాల్లో పార్టీ ఇన్ పర్సన్ వెళ్లి వాదించుకొని ఈ కేసుని 20 సంవత్సరాల పాటు తీసుకొచ్చాడు. మొన్న మాత్రం ఆయన పార్టీ ఇన్ పర్సన్ గా వెళ్లలేదు. డిస్మిస్ చేసినప్పుడు పార్టీ ఇన్ పర్సన్ గా ఆయన వెళ్లి ఉంటే మరో రకంగా ఉండేది, నేను ఖచ్చితంగా అడిగేవాడిని అని ఆయన మొన్న ప్రెస్ మీట్ లో చెప్తున్నప్పుడు నేను విన్నాను. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెడతాడని కూడా మేము అనుకోవటం లేదు. ఆర్బీఐ ఏదన్నా రాజీ పడ్డా కూడా ఆ రాజీ పట్టం కూడా తప్పనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.